హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనము వృషభ రాశి వారికి ఈ 1 వీక్ ఎలా ఉండబోతుందో, వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా మనం చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఈ 1 వీక్ వాళ్ళ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతుందా? 26th మే నుంచి జూన్ 2 వరకు వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో మా వ్యూవర్స్కి తెలియజేయండి. అలాగే వాళ్ళ లవ్ లైఫ్లో ఏమైనా చేంజెస్ అనేది రాబోతుందా? యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి. ఓకేనా, హ్యాపీ ఫ్యామిలీ. ఏదైనా ట్రావెల్ చేస్తారు. 27th ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు. 28th రోజు చార్జెట్ ఏదైనా ట్రావెల్ చేస్తారండి. 29th మీ లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ రాబోతున్నారు. 29th ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలనుకుంటున్నారు. 26, 27, 28, 29, 30. ఓకే, 31st వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. జూన్ 1st ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. సేమ్ ఈ కార్డ్ ఇందాకే కనిపించినాయి 2 కార్డ్స్. షఫిల్ చేసేటప్పుడే వచ్చాయండి ఆ 2 కార్డ్స్. ఓకే, 26th రోజు 3 సినారియోస్ చెప్తానండి. మీకు ఏది కనెక్ట్ అయితే తీసుకోండి మీరు. ఓకే, ఏదో ఒక విషయంలో మీ రిలేషన్షిప్లో అయితే మీ పర్సనల్ లైఫ్లో నుంచి మీరు మూవ్ కావాలనుకుంటున్నారు. 1st, 2nd సినారియో ఎట్లా ట్రావెల్ చేస్తారు. 3rd సినారియో చాలా బాధతో మీరు ఆ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. దాని విషయంలోనే 28th రోజు కూడా బాధపడతా ఉన్నారు. 29th రోజు ట్రావెల్ చేస్తారు. 29th రోజు మీ లైఫ్లో ధనుస్సు రాశి పర్సన్ వస్తున్నారండి. మేషం, సింహం, ధనుస్సు రాశి పర్సన్. 30 రోజు రీయూనియన్ అవుతుంది. అండ్ ఏదో ఒక విషయంలో మీరు క్లారిటీ కావాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎవరిని చేసేయడం లేదు. 30 రోజు కొంతమంది కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ 1 వీక్లో. అండ్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. జూన్ 2కి చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఏదైతే కోరుకుంటారో జూన్ 1st, జూన్ 2కి అది మీకు లభిస్తుంది. చాలా హ్యాపీగా మీరు 2 days చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. 26th, 27, 2 days మాకు చాలా బాధపడతారండి. మిగతా 6 days మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకేనా, ఒరాకిల్ డెక్లో కూడా ఒకసారి చెక్ చేద్దామండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. 26th రోజు విక్టరీ, ఏదో విషయంలో విక్టరీ సాధిస్తారు. చాలా బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీకండి. ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకుంటారు. ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది, దాంట్లో మీరే విన్ అవుతారు. అందుకని క్లారిటీ కావాలనుకుంటున్నారు. 31st రోజు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా. రైట్ టైం కోసం మీ పర్సన్ కోసం అయి ఉంటుంది. మీ మనసులో ఉన్నది బయట చెప్పడం లేదన్నమాట. షో చేయడం లేదు. మీ మనసులోనే పెట్టేసుకొని బాధపడతా ఉన్నారు. రైట్ టైం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా. ఈ 2 కార్డ్స్, అన్ని కార్డ్స్ దగ్గర వచ్చినాయండి. జూన్ 1st ఖర్చు చేయడానికి తటపటాయిస్తారు. ఆలోచించి ఖర్చు చేస్తారనమాట. ఏమైనా కార్డ్స్ వస్తున్నాయి. అసలు ఏ కార్డ్స్కి ఆ కార్డ్స్ అలా మ్యాచ్ అయిపోతూ ఉందండి. అసలు
ఇక్కడ చూసారు కదా, హ్యాపీ ఫ్యామిలీ, డోర్ టు రొమాన్స్. మీ పర్సన్ మీ లైఫ్లో వచ్చేస్తున్నారు, అందుకని మీకు మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది. ఓకే, అర్థమవుతుంది. డోర్ టు రొమాన్స్, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ ఇంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఇంప్రెస్కి అంత ఈజీగా ఖర్చు పెట్టారండి, ఆలోచించి ఖర్చు పెడతారు. ఇక్కడ అదే కార్డ్ జరుగుతుంది. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా. మీ పర్సన్కి మీ లైఫ్, మీ మనసులో ఉన్న చెప్పడానికి మీరు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే, కార్డ్స్ అన్నీ చాలా దీనికి దానికి మ్యాచ్ అయిపోయినాయండి. ఈ కార్డ్స్కి టారోకి, ఒరాకిల్కి మ్యాచ్ అయిపోయాయి కార్డ్స్ అన్నీ. ఓకే, ఇది ఇవాళ రీడింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.